మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సనత్ నగర్ పిఎస్ పరిధిలో 2023లో ఒక 8 ఏళ్ల పిల్లోడిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి కేసులో ఈ రోజు కూకట్పల్లి డిస్ట్రిక్ట్ జడ్జి అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఉరిశిక్ష విధించారు A1 కు. అందులో ఇద్దరున్నారు. A2గా ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. ఈ కేసును ప్రత్యేకంగా పిపి రామకృష్ణ గారు దగ్గరుండి మరి అన్ని ఎవిడెన్స్ల్ని పోలీసులతోటి కలెక్ట్ చేపించి ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా అన్ని కోర్టుకి సబ్మిట్ చేసి, ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేకుండా జరిగినటువంటిది, కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ తోటే, అంటే సీసీ ఫుటేజ్లు ఇలాంటి వాటితో మాత్రమే ఈ కేసుని ఛేదించగలిగారు పోలీసులు కూడా. సో ఈ రోజు ఎవరైతే చంపారో వాళ్ళకి కఠినమైన శిక్షలు వేసి కోర్టు మరోసారి న్యాయం బ్రతికే ఉంది అని నిరూపించింది అని చెప్పి ఆ బాబు తల్లిదండ్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వివరాలు మనం పిపి గారిని అలాగే వాళ్ళ ఫాదర్ ని అడిగి తెలుసుకుందాం రండి. సార్, అసలు ఏం జరిగింది ఆ కేసులో? ఇప్పుడు కన్విక్షన్ వచ్చిందని చెప్పేసి విన్నాము. మొత్తం డీటెయిల్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఒక మంచి కేసులో సరైనటువంటి న్యాయం బాధిత కుటుంబానికి చేయగలిగారు అట్లీస్ట్. అమ్మ, ఇది ఒక 8 ఏళ్ల బాలుడిని ఇంటికి తీసుకెళ్లి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పేసి, చాక్లెట్ ఇస్తానని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళి ఒక క్లాత్ ముక్కతోని గొంతు నులిమి ఉరి వేయడం జరిగింది. ఆ బాబు చనిపోవడం జరిగింది. ఇదేంటంటే 24/2023 సాయంత్రము తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మస్జిద్కి వెళ్ళారు. తండ్రి నమాజ్ అయిన తర్వాత తను ఇంటికి వచ్చేసాడు. బాబు తిరిగి రాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అబ్బాయి గురించి అని చెప్పేసి బయటకు వెళ్ళాడు వెతకడానికి అని చెప్పేసి. తర్వాత అతను దొరకలేదు. తర్వాత ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాయ్ మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసు వారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఫోర్స్ ని డిప్లాయ్ చేసి వేరే బోట్స్ గురించి అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజెస్ చూశారు. ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఈ కేసులో A1 ముద్దాయి, అతను అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం కనిపించింది. ఆ తర్వాత అబ్బాయి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ ఫుటేజ్ లో కూడా ఎక్కడ లేదు, తిరిగి వచ్చినట్టుగా లేదు. తర్వాత అతను ఒకసారి బయటకు వచ్చేసి ఒక అర్ధగంట తర్వాత ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొచ్చేసి ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత ఆటో వచ్చింది. అరగంట తర్వాత ఒక ప్లాస్టిక్ వైట్ కలర్ బ్యాగ్ లో ప్లస్ డ్రమ్లో అతను పెట్టేసి ఆటోలో ఎక్కిచ్చేసి దీన్ దయాళ్ నగర్ నాలాలో వేసేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. ఇదేంటంటే చాలా క్రూరమైనటువంటి ఒక నేరం. అంటే ఇన్నోసెంట్ ఒక 8 ఏళ్ల బాలుడు 3వ తరగతి చదువుతున్నాడు. అతన్ని చంపి చాలా తీవ్రమైన నేరం చేశారు. అయితే ఆటో డ్రైవర్ తెలిసిండి కూడా ఈ మర్డర్ జరిగింది కూడా అతను కూడా ఏమి పోలీస్ వారికి కానీ ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి దీని మీద ఏంటంటే రీజన్ ఏంటంటే అమ్మా, దీంట్లో ఏమన్నా ఆయన అతను చిట్లు బిజినెస్ చేస్తాడు. ఆ తండ్రి ఎవరైతే విక్టిమ్ బాయ్ వాళ్ళ తండ్రి 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. అట్లాగే చిట్టి కూడా వేశాడు. ఆ చిట్టి అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే అతను ఇవ్వలేదు. ఎవరైతే A1 ఇమ్రాన్ అలీ అండ్ ఎలియాస్ ఫిజా అనే ఒక వ్యక్తి ఏంటంటే అది మనసులో పెట్టుకుని డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసి పిల్లవాడిని చంపాలనే ఉద్దేశంతో అతను ఈ విధమైన తీవ్రమైన నేరం చేశాడు. ఇది అతి క్రూరంగా చంపేయడం. దీన్ని పోలీసు వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేసేసి ఛార్జ్షీట్ వేశారు. దీంట్లో ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. అంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా పకడ్బందీగా విచారణ చేసేసి ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేశాం కోర్టు వారికి. ముందుగా ఏంటంటే ఈ కేసులో మరణశిక్ష విధించినందుకు A1కి మా జడ్జి గారు, అదనపు జిల్లా జడ్జి, 3వ అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు గారికి, మండ వెంకటేశ్వరరావు గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను వారికి. అలాగే పోలీస్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సజ్జనార్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వచ్చారు రీసెంట్గా. వారి యొక్క సపోర్ట్తోని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. నేరాలు జరగకుండా ఏంటంటే హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటేనే అభివృద్ధి ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఉపాధి కూడా ఉంటుంది. ఈ విషయంలో పోలీసు వారు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ప్రాసిక్యూషన్స్ తరఫున కూడా మా డైరెక్టర్ గారు కూడా మాకు సాంబశివరెడ్డి గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ మంచిగా ప్రాసిక్యూషన్ చేయాలి, కోర్టులో చేసేసి శిక్షలు విధించడానికి కూడా ప్రోత్సాహం చేస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదండి అతనికి? హైకోర్టుకు వెళ్ళి అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ముద్దాయిలకి. అది దాని మీద హైకోర్టు వారు కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా తీవ్రమైన నేరం. దీనిలో సాక్ష్యాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. ప్రాసిక్యూషన్ వారు చాలా ప్రూవ్ చేశారు అన్ని విషయాల్లో కూడా. కాబట్టి దీంట్లో A2 ముద్దాయి ఉన్నాడు ఆటో డ్రైవర్, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. A1కి మాత్రం మరణ శిక్ష విధించారు ఈ కేసులో. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు సార్? మీతో మాట్లాడుంటారు కదా. అంటే ముద్దాయి చంపడం ఒక 8 ఏళ్ల బాలుడిని వాళ్ళు చాలా ఇదే అయ్యారమ్మా వాళ్ళు. దాంట్లో వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. న్యాయం జరిగింది, ఆత్మకి శాంతి కలిగింది అబ్బాయికి అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారమ్మా. కానీ చాలా త్వరగా వచ్చింది సార్. నార్మల్గా ఇయర్స్ టుగెదర్ పడుతుంది కోర్ట్స్లో కేసెస్ అంటే, బట్ చాలా త్వరగా తీసుకొచ్చారు ఇందులో. ఏంటంటే అమ్మా, ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి
ఇది అతనికి బెయిల్ రాకుండా కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేసామమ్మా. ఈ తీవ్రమైన నేరాల్లో బెయిల్ రాకుండా ప్రాసిక్యూటర్స్ ప్లస్ ఇంకోటి పోలీస్ వారు ప్లస్ జ్యుడిషియరీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి వీటి మీద వాళ్ళు బెయిల్స్ రాకుండా కూడా వాళ్ళు చూస్తున్నారమ్మా. థ్యాంక్స్. మొత్తానికి మీ అబ్బాయికి న్యాయం జరిగింది అనుకోవచ్చా? అబ్బాయి ఆత్మ ఇప్పటికన్నా శాంతిస్తుందేమో. అవును మేడం, ఇప్పుడే న్యాయం జరిగింది నా అబ్బాయికి. ఇది జరిగిన ఘటన 2023 మే నెల, ఏప్రిల్ నెల. అనవసరంగా నా కొడుకుకి ఇంటికి తీసుకుపోయి దారుణంగా చంపేసినాడు ఇమ్రాన్ అలీ ఖాన్ వ్యక్తి అని. మా ఇంటి నుంచి 4వ ఇంటి వదిలిపెట్టి ఆయన ఇల్లు. అప్పుడే రంజాన్ నెల లాస్ట్ డే స్కూల్ నా కొడుకుది. 4 o'clockకే నేనే స్కూల్ నుంచి తీసుకువచ్చిన. 8 years నా అబ్బాయి ఏజ్ అప్పుడే. అనవసరంగా ఇంటికి తీసుకుపోయి చంపేసినాడు. చంపేసి దీన్ దయాల్ నాలాలా తీసుకుపోయి పడేసినాడు రాత్రి. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి సీసీ కెమెరా ద్వారా చూసి మళ్ళా వాడికి అరెస్ట్ చేసి తీసుకుపోయి వాడి స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేను ఇట్లా తీసుకుపోయి చంపేసినాడని. చాలా ఘోరంగా చంపేసినాడు. ఇప్పుడే శాంతి అయింది, కొంచెం న్యాయం జరిగింది నా కొడుకుకి. అనుకున్నాం. ఆ టైంలో ఉన్న సిపి సార్, మళ్ళా ఏసీపీ సార్, సిఏ సార్ సనత్ నగర్, వాళ్ళందరూ నాకు నమ్మకం ఇచ్చినారు. నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, మేమున్నాం, ఇంకా నువ్వేం కంగారు పడకు, జ్యుడిషియల్ మీద నమ్మకం పెట్టు అని వాళ్ళు చాలా గైడ్ చేసినారు. వాళ్ళు అందరు జ్యుడిషియల్ కూడా చాలా గైడింగ్ చేసినారు. నీ కొడుకుకి న్యాయం జరుగుతాయని. ఈరోజు జరిగింది ఆ న్యాయం. శాంతి ఉన్నాం మేడం కొంచెం. ఇది ఈరోజు అయిన జడ్జిమెంట్ ప్రకారము, భారత రాజ్యాంగం ప్రకారము ఈరోజు అయిన అన్యాయానికి, ఈరోజు జరిగిన న్యాయానికి చాలా హృదయంలో ధన్యవాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా న్యాయం ఉంది, న్యాయ పోరాటం నడుస్తుంది. మాకు కోర్టు మీద నమ్మకం ఉండే, ఆ నమ్మకం ప్రకారం ఈరోజు అక్యూజ్కి ఉరిశిక్ష అన్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంది. చనిపోయిన అబ్బాయికి వాళ్ళ శాంతి కలగనట్టు మాకు దృష్టి.